నేను మిస్టర్ రాకి మీకైతే తెలుసు కదా. ఇప్పుడైతే మీ ముందుకు రావాల్సిన కారణం ఏంటంటే మన తాతయ్య అంటే మీకు ఫ్రెండ్స్ మీరైతే చూడండి. ఇప్పుడైతే మనం అయితే రూమ్కైతే వచ్చాం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, మన గొడవలు హాయ్ చెప్పు. చూడాలి కదా ఆడ ఎవరున్నాను హాయ్ చెప్పాలా, హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మనోడు అయితే మాత్రం సీరియల్ అయితే చూస్తున్నారు. సీరియల్ చూస్తున్నాడు కాబట్టి వచ్చింది. ఆ తర్వాత కొన్నాడు సౌండ్ ఎలా తగ్గించాను. మనమైతే అడిగాం సౌండ్ అయితే ఎలా తగ్గించాలని. ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు మన తాతయ్య అయితే మీ ముందుకైతే తేవాల్సిన కారణం ఏంటంటే మన తాతయ్య అయితే కాల్ అయితే ఫ్రాక్చర్ అయింది. అంటే వేనైతే తీస్తాను చిలకలు వేను. అది మీకు ఎలా తీస్తాం ఏంటనేది తెలియాలంటే మాత్రం మీరైతే నా వీడియో అయితే చూడాలి కదా. ఎందుకని ఇప్పుడైతే వేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వేనైతే ఎలా తీస్తారని. వేన్ ఎలా తీస్తారు చెప్పు నీకు. చూసారు కదా ఇక్కడ వేన్ అయితే లేదు అంటే చిలకలు వేను వాళ్ళు 4 మాత్రం ఉన్నాయి. ఒక వేన్ అయితే లేదు, వేన్ అయితే లేదు. ఎందుకు చెప్పాలి ఫ్రెండ్స్, మీరు వేన్ అయితే తీస్తారు. ఎందుకంటే మనోడు ఇంకా సిగరెట్లు అవి కాల్చుతాడు అనమాట. మన తాత సిగరెట్లు అవి కాల్చడం వల్ల అలా ఎటో తిరగకుండా ఒక దగ్గర ఎక్కువ కూర్చోవడం వల్ల మనకి తాతకైతే ఆ నొప్పి అయితే వచ్చింది మన తాతకి. అందుకనే లేదంటే ఆ బాధ అయితే ఉండకపోదును. సరే నువ్వు బాగున్నా. కన్నయ్య ఒకడే ఇద్దరు ముగ్గురా. నొప్పులు ఎలా ఉంది, నొప్పి తగ్గిపోయిందా? అది నొప్పి తగ్గడం అని ఒళ్ళు మురుగులైన సొలిసేస్తాను, బాధలు పెట్టేస్తాను. ఏడవుతుందా? సొలిసి బాధలు పెట్టేస్తాను ముడుకులా. ఇక అంతే కదా, ఏ నొప్పి లేదు కదా మరి. ఆ బాధ అదే ఈ అట్లే ఎక్కడ నొప్పు ఇది ఇది ఏ కిడ్నీలా ఏంటి నొప్పి? కిడ్నీ ఏడింది కరాలు మెలిపోతుంది. ఇప్పుడైతే ఏముంటుంది అలా ఎక్కువసేపు అయితే కూర్చొని ఉండడం వల్ల అయితే అలాగైతే కొద్దిగా అయింది. సంథింగ్ ఏదో ఒకటి వదిలేయండి. ఎందుకంటే హాస్కాలు లేని పరిస్థితి వచ్చింది. ఏంటి హాస్కాలు లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఎవడండి తప్పించుకోమన్నాడు ఒక దగ్గర కూర్చొని? మీరు చెప్పండి. ఇవ్వండి వేడి నీళ్ళు అయితే ఎప్పుడు వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు అయితే అసలు ఒప్పుకోడు. ఓన్లీ వేడి నీళ్ళు తాగుతాడు. చల్లటి నీళ్ళు ఇస్తే అక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. చూడండి ఎలా చూస్తున్నాడు. సరే వదిలేండి. ఎంత తాత అయిపోయాడు, మన తాత కదా. మన తాత కాబట్టి మనమైతే చిన్నది నీట్గా అయితే చెప్పాం. చూసి కదా వేడి నీళ్ళు ఇక్కడ వేడిగా అయితే ఉంటాయి మాత్రం, మామూలు వేడిగా అయితే ఉండవు. మళ్ళీ మనకి ఈ తలనొప్పుగా లేదంటే సైడ్గా సైడ్కి చూసారు తలనొప్పి లేదు, ఓన్లీ సైడ్. మనకి అంత టెన్షన్లో కూడా ఏం లేవండి. మన తాతకి మాత్రం మన తాతకి అంత టెన్షన్లో కూడా ఏమి ఉండవులేండి. అలాగే ఇప్పుడైతే మనమైతే ఇదైతే మన బామ్మర్ది రూము. ఎప్పుడు చూపడతాం కదా వీడియోలో. బామ్మర్ది రూము ఇది చూసారు కదా. ఇదైతే మన ఛార్జింగ్ వేరు, అదైతే మన తాత ఐఫోన్ ఛార్జింగ్ వేరు. ఇవ్వండి చూసారు కదా. అలాగైతేనే సరే బాగా చెప్పా. అక్కడ ఎవరు ఉండరు అంతే. అది దగ్గరెట్టు ఇదిగా కనపడేది నేను కనపడతాను. నువ్వే. సరే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. సరే చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పే. చూస్తే కదా ఫస్ట్ సౌండ్ తగ్గించే. ఎందుకంటే సుత్తుని కూడా ఏదో పెద్ద విచిత్రంలో చూస్తాడు. మనమైనా అంతే కదండి, మనకు కూడా చూస్తాం అనుకోండి. మనకు సినిమా కంటే పక్కన ఇచ్చిన సుత్తు అంటే మనకంటే ఎంత ఇంట్రెస్ట్ అయితే మీరైతే చూడండి. వదిలేండిలే. సరే బాయ్ చెప్పా మన కుర్రాళ్ళకి. బాయ్ అమ్మా. బాగా అయితే చెప్పారు. ఇప్పుడు మనమైతే ఈ ఛానల్ అయితే ఎక్కువ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన తాతనైతే మనమైతే పరిచయం చేసాం కదా, ఇంకా మిగతా వాళ్ళని కూడా ముందు అయితే పరిచయం చేద్దాం. ఇప్పుడైతే ఇంకా ఛానల్ స్టార్టింగ్ కాబట్టి. సరే ఫ్రెండ్స్ ఉంటా, బాయ్ బాయ్, లవ్ యూ ఫ్రెండ్స్.
ఎందుకంటే మీకైతే మెయిన్గా అయితే తాతయ్యలకి అయితే చెప్తున్నాను, ఎందుకంటే మీరు కూడా ఇంట్లో అయితే అలా కూర్చొని ఒక దగ్గర అయితే ఉండకండి, తిరుగుతుండండి. ఒకవేళ నడలేని పరిస్థితి సార్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తాను కదా ఏదని తెలుస్తుంది మనం నడగలమా లేదా అనేది. ఎందుకంటే చాలామంది తాతయ్యలు అయితే ఇలాగే కూర్చొని ముడుగుల నొప్పులు అయ్యని నడలేకపోతున్నారు. ఆన్లైన్లో ఏవో విచిత్రమైన ప్రోడక్ట్స్ అని కొంటున్నారు, మనీ వేస్ట్. కానీ అందరూ దాని నుంచి అయితే మీకైతే ఏమైతే తగ్గదు. అందుకని నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే చాలామందిని చూసాను తాతయ్యలని అమ్మమ్మలని అయితే. అందుకని మన పల్లెటూరు కలిసి అమ్మమ్మలు తాతయ్యలు అయితే మంచి ఎంగలో ఉంటారు, అంటే కొద్ది నీట్గా తిరగడం ఇవన్నీ చేస్తారు. ఇక్కడైతే 60 దాటితే అయిపోయింది, కలపని నడలేరు, ఏం చేయలేరు. అందుకనే మీరైతే కొద్దిగా నడుస్తూ ఉంటే మాత్రం మీకు కొద్దిగా వీలుగా ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా కొద్దిగా మంచిది తీసుకోండి. ఇప్పుడైతే మనమైతే హైదరాబాద్లో అయితే ఉన్నాం. ఇది మ్యాటర్, మనమైతే వీడియోలు చేయడానికి అయితే కారణం. ఎందుకంటే మన ఊర్లో ఉంటే తెలుసుగా ఫ్రెండ్స్ మొత్తం అంతా తిరగడానికి అయిపోద్ది. అందుకనే మీరైతే మాత్రం కొద్దిగా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. కానీ కొద్దిగా తాతయ్యలు అమ్మమ్మలు మీకే చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాలంలో మళ్ళీ నడలేకపోతే చూసుకునే కొడుకులు మనవరాళ్ళు అంటే కూతుర్లు చాలా రేర్గా దొరుకుతారు, అందరికీ దొరకరు. అర్థమైందా? ఎందుకంటే ఈ కాలంలో అయితే ఎవరు మంచిగా చూసుకోరు. అందుకనే చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్త అమ్మమ్మలు. బాయ్ తాతయ్యలు.